ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లోని రైస్ రోటీని ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్ రోటీ అంటే మనము రైస్ ఫ్లోర్తోని రైస్ రొట్టె ఎలా చేసుకుందామో ఇక్కడ చూద్దాం. ఈ రొట్టెను మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైస్ పిండితో అయినా చేయొచ్చు, లేదా మనము మురుకులు పట్టించుకునే పిండితోని అది కొంచెం మిగిలిన కూడా ఆ పిండితో కూడా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మురుకులు పట్టిన పిండి మిగిలింది కాబట్టి దాంట్లో కొంచెము ఈ విధంగా ట్రై చేసి చూశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. దానికోసం ఇక్కడ నేను 2 పెద్ద కప్పుల పిండిని తీసుకొని జల్లెడబట్టి తీసుకున్నాను. దాంట్లో 1 చెంచా ఉప్పును వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఉల్లిపాయ, 2 క్యారెట్లు, కొత్తిమీర, కొంచెము కరివేపాకు రెబ్బలు, 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఆలుగడ్డ, పుదీనా కొంచెం తీసుకొని వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పిండిలోని పచ్చిమిరపకాయలను వేసి దాంట్లోనే సన్నగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డను, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలను కూడా మనము 1 కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మీరు టేస్ట్కి తగ్గట్టు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 1 చెంచా పసుపుని, 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత కొన్ని పుదీనా ఆకులను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మనము ఈ అన్నీ కూడా మొత్తము కలిసే విధంగా పిండిలో కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోవాలి. పిండికి ఎంతైతే వాటర్ మనకు పడుతుందో అంత మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. దాంట్లోనే 2 చెంచాల ఆయిల్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ పిండిలోని కొంచెం వాటర్ ఎక్కువ అయినాయి కాబట్టి 2 చెంచాల పొడి పిండిని తీసుకొని మొత్తము కలుపుకుంటే సరిపోతుంది. మనము పిండిని కలుపుకునేటప్పుడు కొంచెము వాటర్ని చూసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మెత్తగా అయితే కొంచెం పొడి పిండి కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ పైన ఒక పెంకను పెట్టి అది బాగా వేడైన తర్వాత దానిపైన 1 చెంచా నూనెతో మొత్తము ఇట్లా స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ముద్దను చేసుకొని, ఇది చిన్న సైజులో చేస్తున్న రొట్టె కాబట్టి నేను పెంక మీదనే ఇలా ఒత్తుకుంటున్నాను. మనకు ఎంత లావుగా కావాలో అంత సైజులో ఇట్లా నొక్కుంటే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మొత్తము నొక్కడం అయిపోయాక 1 చెంచా ఆయిల్ మొత్తము ఇట్లా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనము ఈ రొట్టెను కాల్చుకోవాలి. 2 వైపులా ఈ విధంగా చూపిస్తున్న విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న సైజులో చేయడం వల్ల డైరెక్ట్ పెంక మీదనే చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకవేళ పెద్ద సైజు కావాలంటే ఇలా మనము ఆయిల్ కవర్ని కట్ చేసి ఈ విధంగా చేసి దానిపైన మనకు కావాల్సిన సైజులో ఇట్లా చేయితో నొక్కుంటే సరిపోతుంది. మనము మురుకుల పిండితో గారెలను ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సైజు మనకు వీలుని బట్టి పిండి ముద్దను మనము పెట్టుకోవాలి. ఈ రొట్టెను వీలైనంత సన్నగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా తీసి మనము డైరెక్ట్గా పెనం మీద వేసి 1 చెంచా నూనె పోసి ఇట్లా కాల్చుకోవాలి. 2 వైపులా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా కాలే విధంగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ రైస్ రోటీ రెడీ. దీనిని అన్ని కర్రీస్తోని, అన్ని చట్నీస్తో కానీ తినవచ్చు, లేదా ఉత్తగా కూడా తిన్నా కూడా మరీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.